గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంటాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. యోగాంధ్ర కార్యక్రమ నేపథ్యంలో సాగర్ తీరంలో ఆంక్షలు, శరవేగంగా సాగుతున్న ఏర్పాట్లు, ప్రతి ఒక్కరికి కదలికలను గమనిస్తున్న కాకీలు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని, అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించండి. పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో వామపక్ష పార్టీలు పిలుపు. జనసేనలో చేరిన 150 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి విశాఖ సాగర్ తీరం ముస్తాబవుతోంది. కాగా సాగర్ తీరంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు. స్థానిక ప్రజలు సైతం పాసులు ఉంటేనే వారి దైనందిన కార్యక్రమంలోని నిర్వహించుకోగలిగే పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు ప్రముఖుల రాకతో పర్యవేక్షణలతోని విశాఖ సాగర్ తీరంలో సందడి నెలకొంది. రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరూ ఇంచుమించుగా విశాఖలోనూ డ్యూటీ చేస్తున్నారా అన్నట్లు ఎక్కడ చూసినా కాకీలే కనబడుతున్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత, జీవీఎంసీ నూతన కమిషనర్ కేతన గార్గ్, మరికొంతమంది ప్రముఖులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఆర్కే బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం నుంచి భీమ్లీ వరకు ఏకకాలంలో 5 లక్షల మంది యోగాసనాలు చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా 386 కంపార్ట్మెంట్లు సిద్ధం చేస్తూ ప్రధాన వేదిక మినహా మిగిలిన కంపార్ట్మెంట్లలోని 3.5 లక్షల మందికి చోటు కల్పిస్తున్నారు. చెప్పతే ఆరోగ్య విశాఖ ఆవిర్భావమే లక్ష్యంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటూ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా జీవీఎంసీ జోన్ 3 పరిధి ఎంబీపీ కాలనీలోని S3 స్పోర్ట్స్ ఎరీనాలోని జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి గాను జీవీఎంసీ డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరాజు, మాజీ శాసనమండలి సభ్యులు పీవీఎన్ మాధవ్, జీవీఎంసీ అదనపు కమిషనర్ టీవీ రమణమూర్తితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడారు.
యోగాంధ్ర ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రమంతటా యోగాంధ్ర కార్యక్రమాలను నెల రోజుల నుంచి నిర్వహిస్తోందని, ఆరోగ్య విశాఖే లక్ష్యంగా విశాఖ నగరంలో నిత్యం యోగాభ్యాస కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం యోగా కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ స్ఫూర్తిదాయకమంటూ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. యోగాతోని సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని, ప్రతి ఒక్కరూ నిత్యం యోగాసనాలు, యోగాచార్యుల పర్యవేక్షణలో సాధన చేయాలంటూ సూచించారు. ప్రజలు మా అన్న ఎక్సలెన్సీ మాధవ్ గారికి, మా డిప్యూటీ మేయర్ గారికి, మా అధికారులకు, మా కార్పొరేట్స్ ఎందుకంటే వస్తారు మంచి మార్క్ తీసుకొని ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా నిర్వహించాలని చెప్పేసి మీ అందరితో పాటు మేము కూడా కోరుకుంటామని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కోసం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక చూసి ముద్దరిగా కనిపించాలి. ఇవాళ యోగా దినాన్ని 21వ తారీఖు తీసుకున్న విధానం ఈ ప్రపంచంలో ఒక మార్పు రావాలి, ఆరోగ్యం బాగుండాలనేది ఒక ప్రతి ఒక్కరిలోని ఆలోచన. ఇదిలా ఉండగా ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంపై మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 60 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని విశాఖ సాగర తీరంలో నిర్వహించడం ఎవరు మెప్పు కోసం అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఆర్థిక లోటును తీర్చలేని పరిస్థితిలో ఇలాంటి ఆర్భాటాలు అవసరమా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాయి. సామాన్యుడు పరిస్థితి దిగజారిపోతుంటే, ఖర్చుల భారాలు పెరిగిపోతుంటే విద్య, వైద్యం లాంటి అంశాలపై ఖర్చు పెడితే బాగుంటుంది అంటూ సూచనలు వినిపిస్తున్నాయి. ప్రతి మనిషి కూడా తనకు కావాల్సిన ఎక్సర్సైజెస్ తను చేసుకుంటాడు. ఆ చేసుకునేట్టుగా అవకాశాన్ని బట్టి ఆ రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా కానీ గ్రౌండ్స్లో కానీ అరేంజ్మెంట్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి, ప్రభుత్వానికి ఉంటుంది. ఆ రంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. కొన్ని చేశారు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే యోగా కూడా ఏంటంటే రకరకాల ఏరియాల్లో రకరకాల గురువులు పెట్టుకుని యోగాలు నేర్చుకుంటున్నారు, చేస్తున్నారు వాళ్ళంతా కూడా. అయితే ఏంటంటే ఇప్పుడు యోగా చేసిన వాళ్ళకి కూడా అనేకమైన జబ్బులు వస్తున్నాయి, వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. అందువల్ల ఏంటంటే యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే తప్ప యోగాతోనే మొత్తం అన్ని జబ్బులు నయమైపోయి అంతా ఇదైపోరు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసే విధానం ఎలా ఉందంటే యోగా వల్ల మొత్తం జబ్బులన్నీ పోతాయి, ఇంకేం అక్కర్లేదు, అన్నీ వదిలేసేసి యోగా చేసుకుంటూ చాలన్నట్టుగా ఉందన్నమాట. మనిషికి కావాల్సింది సరైన తిండి, సరైన శ్రమ, సరైన రెస్ట్. ఈ మూడు లేకుండా ఏంటంటే యోగా వల్లనే మొత్తం అంతా సాధ్యమైనది, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు దానికి సంబంధించి ఏంటంటే కొన్ని 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు ఇవాళ. దానికి అడ్వర్టైజ్మెంట్ గురించి కానీ, ఏర్పాటు గురించి కానీ కొన్ని 100 అవి అవసరమా అని అంటున్నాం. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ రికార్డు చేయాలంటున్నారు. వరల్డ్ రికార్డు అవసరమా దీని గురించి? ప్రతి వ్యక్తికి తన ఆరోగ్యం తను చూసుకుంటాడు. యోగా కూడా పార్ట్ ఆఫ్ దట్. ఆ ఎక్సర్సైజ్లో భాగంగా ప్రతి వ్యక్తి కూడా నేర్చుకుంటున్నాడు ఇవాళ. కనుక ఏంటంటే దాని గురించి ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పి పార్లమెంట్లో, అసెంబ్లీలలోని ప్రభుత్వ ఉద్యోగుల వాణిని వినిపించే నాదుడే కరువైపోయాడు అంటూ ఆల్ పెన్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఈడి ప్రాంతంలోని హోటల్లోని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెన్షనర్ల సమస్యల పరిష్కార మార్గాలు అనే అంశంపైన ఈపీఎస్ 95 పెన్షనర్ల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక ఉద్యోగ హక్కులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో చైతన్యవంతులై వామపక్ష పార్టీల నాయకులను ఎన్నుకోవాలి అంటూ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ ఎంతో ఒక ఎమ్మెల్యే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. టీఎన్టీసీ నుంచి పల్లెటి సత్యం పార్లమెంట్ నిలబెట్టింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెన్షనర్స్ అందరూ ఓటేస్తే పెన్షన్ లేదు. మేము తీసుకుంటున్న పెన్షన్ కూడా కానీ జాతీయ స్థాయిలో కానీ దయచేసి ఇప్పుడు కార్మిక వర్గాలు, ఉద్యోగ వర్గాలు కావాల్సిన పొందగలిగేది ఈ విశాఖ నగరం ఇది పారిశ్రామిక నగరం. ఇవాళ మన రాష్ట్ర అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎవరు ఎంటర్ కాలేకపోతున్నారు. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. ఇంద్రజిత్ గుప్తా లాంటి ఏఐటీసీ ప్రధాన నాయకుడు పార్లమెంట్ లో 30 ఏళ్ళు పనిచేశారు. గురుదాస్ దాస్ గుప్తా రాజ్యసభలో పార్లమెంట్ లో పనిచేశారు. చంద్ర ముఖర్జీ సిపిఎం నుండి ఆయన ఒక 30 ఏళ్ళు పనిచేశారు. అనేక మంది లెఫ్ట్ పార్టీలు ట్రేడ్ యూనియన్ పార్లమెంట్ లో ఉండేవి. ఇవాళ పార్లమెంట్ లో ట్రేడ్ యూనియన్ నాయకులు
రేపు రాష్ట్ర శాసనసభలో ట్రేడ్ యూనియన్ నాయకులు ఎన్నిక కాపాడారు. మనం ఎన్నడూ ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా పబ్లిక్ రంగ సంస్థ ఉద్యోగులే మెజారిటీ ఓటర్స్ ఈ నగరంలో. మనం ఎన్నికలు వచ్చేటప్పుడు ఎటు వెళ్తున్నాం, మనం ఎవరికి ఓటేస్తున్నాం, మనం ఎవరిని చైతన్యం చేయలేకపోతున్నామే, ఎవరికి ముందు ఎవరు రిటైర్ అయిపోయామని ఇలాంటి సమావేశాలు పెట్టినంత మాత్రాన ఇది ఒక ప్రాథమిక దశ. ఇలాంటి సమావేశాలు జరగాలి, ఉద్యమాలు జరగాలి. కానీ ఎన్నికల సమయంలో క్రియాశీలకమైన పాత్ర పోషించటం మనం ఎవరు కూడా పోషించుంటే ఇవాళ ఈ పరిస్థితి రాదు. పార్లమెంట్లో శాసనసభలో వాణి వినిపించేవాడు ఎవరున్నారు, రోజు ఆడిపోయి ఎకరం అయిపోయాడంటే 2 ఎకరాలు ఉన్నాడు, అల్లాన్ని జైల్లో పెట్ట 2 వేలు. ఇవాళ శాసనసభలో ప్రతి ఏం జరుగుతుందో చూడండి. గత 5 ఏళ్ళలో ఆయన తెలుగుదేశం అరెస్ట్ చేశాడు. పాలస్తీనాపై ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ప్రజలు ఖండించాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని, అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ బి గంగారావు ప్రజలకు పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా పాలస్తీనా ప్రజలకు సంఘీభావ దినంగా పాటించాలని ఇచ్చిన పిలుపును విశాఖలో వామపక్ష పార్టీలు ఆర్టీసీ కాంప్లెక్స్ దరి గురజాడ విగ్రహం జంక్షన్ నుంచి ఆసిల్మెటర్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు యుద్ధం వద్దు, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, పాలస్తీనాలపైన ఇజ్రాయెల్ ఊచకోతలను ఖండించాలి అంటూ పెద్ద ఎత్తున నినందిస్తూ ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గాజాలోని పాలస్తీనియన్లపైన ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న ఊచకోతను తీవ్రంగా ఖండించారు. 20 మాసాలకు పైగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో 55,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు అంటూ గుర్తు చేశారు. పాలెస్టైన్ మీద ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి మారణ హోమం వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు సాగుతూ ఉన్నాయి. అలాగే ఇటీవల జరిగినటువంటి 3 రోజుల నుంచి సాగుతున్నటువంటి ఇరాన్ మీద సాగిస్తున్నటువంటి యుద్ధోన్మాద చర్యలు, దీనికి వ్యతిరేకంగా కూడా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు కూడా సాగుతూ ఉన్నాయి. దురదృష్టం ఏమిటంటే భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాగతాలు, ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేస్తున్నటువంటి దాడి కానీ, పాలస్తీన్ జాతిని పూర్తిగా హననం చేసేటటువంటి బాంబు దాడుల్ని ఖండించకుండా, దానికి వ్యతిరేకంగా సంఘీభావంగా నిలబడకుండా ఈరోజు అమెరికాకి వంటగాగటం అనేటువంటిది భారతదేశాన్ని అంతర్జాతీయంగా ప్రతిష్ట దిగజార్చేటటువంటి విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. అమెరికాకి లొంగిపోయి, అమెరికాకి జూనియర్ పార్ట్నర్గా మారిపోయి, పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం ఉండేటటువంటి అలీన విధానం, పాకిస్తాన్కి అడుగడుగున మనం ఇచ్చేటటువంటి మద్దతు కానీ సంఘీభావం, దాని నుంచి విడనాడి అమెరికా యొక్క చర్యల్ని, అమెరికా యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఇజ్రాయెల్ను బలపరిచేటటువంటి చర్యలు చేసుకోవటం అనేటువంటిది భారతదేశ విదేశాంగ విధానానికి గొడ్డలు పెట్టు, భారతదేశ ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టం చేస్తుంది. ఎప్పటికైనా భారత ప్రభుత్వం తన యొక్క వైఖరిని విడనాడాలి, పాలస్తీనాకి అండగా నిలబడాలి. అలాగే ఇరాన్ మీద జరుగుతున్నటువంటి అమెరికా పొద్బలంతో సాగుతున్నటువంటి ఇజ్రాయెల్ దాడిని కూడా ఖండించాలని వామపక్ష పార్టీలుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ ఆ దేశం ఏర్పడిందే పాలస్తీనా మీద దురాక్రమణ. అరబ్ జాతి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయేలీలు పాలస్తీనాకు వస్తే వాళ్ళని ఆహ్వానించారు తప్ప వాళ్ళని వ్యతిరేకించాల. వాళ్ళని ఆహ్వానించారు, కలిసి 2 జాతులు ఒక దేశంగా కలిసి ఉందామనంటే ఇజ్రాయేలీలు అంగీకరించలేదు, దురాక్రమణ చేసి ఈరోజు పాలస్తీనాను లేకుండా చేయాలనేటటువంటి పద్ధతులు. గాజా మీద జరుగుతున్నటువంటి దాడి ఒక విధంగా అది మానవ హననం. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారమే 54,000 మంది మరణించారు ఇజ్రాయెల్ గాజా మీద దాడి ప్రారంభించిన తర్వాత. అది మామూలు లెక్కల ప్రకారం అయితే అది 1,00,000 పైచిలకే ఈరోజు మరణించారు. మరణించినటువంటి వాళ్ళు యుద్ధానికి ఎటువంటి సంబంధం లేనటువంటి చిన్నపిల్లలు, మహిళలే అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఐక్యరాజ్య సమితి
ఇజ్రాయెల్ దురాక్రమణ మీద ఎన్ని తీర్మానాలు చేసినా అమెరికా దానికి వత్తాసు పలుకుతూ అమెరికా, బ్రిటను, ఫ్రాన్సు ఈ 3 దేశాలు ఇజ్రాయెల్కి వత్తాసు పలకడంతోనే ఈరోజుని ఆ విధంగా పాలిస్తానాన్ని భవిష్యత్తులో ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయాలనేటటువంటి ఒక కుట్రపూరిత వైఖరితోనే ఈ రకమైనటువంటి దాడి చేస్తూ ఉంది. మరి దీన్ని తక్షణమే నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. కానీ ఈ రోజుని ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నెతన్యాహు చేసినటువంటి ప్రకటన ఈరోజు గాజాని నాశనం చేయడమే కాదు, పాలిస్తానా లేకుండా చేయడమే కాదు, ఒక విధంగా ఒక జాతినే మొత్తం లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లో వాళ్ళ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇరాన్ మీద గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దాడి, ఆ దేశ అధినేతని ఇతరుల్ని మేము చంపడమే మా లక్ష్యం అని చెప్పని అనుకునేటటువంటి పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది ఒక విధంగా ప్రపంచ యుద్ధానికి దారి తీసేటటువంటి పరిణామాలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే ఏదైతే పాలిస్తీనా మీద, గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఆ అమానుష దాడిని, ఆ అమానుషంగా ఒక విధంగా మనుషుల్ని చంపేటటువంటి విధానాలకి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అమెరికాతో పాటు అన్ని దేశాల్లో ప్రజలు కదిలి ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళనకు వ్యతిరేకంగా ఈరోజు అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ ఈ దేశాలన్నీ కూడా ఆందోళనకారుల మీద కేసులు పెట్టి అరెస్టు చేసేటటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉపసంహరించుకోవాలి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరత్ర గమశాస్త్ర విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేస్తారు. అనంతరం స్వామివారి అంతరాలయాన దర్శనాన్ని కల్పించారు. वेदान् मन्त्रवतः वरान् गृह्णीयादि भगवदर्थं कन्यां गृह्णी వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 3-4 రోజుల పాటు ఆకాశ మేఘావృతమై ఉంటుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారి స్వరూపలత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు అత్యధిక వర్ష సూచన ఉందని వెల్లడించారు. అల్పపీడనం దక్షిణ దిశగా కొనసాగుతోందని, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ప్రస్తుతం ముంబై వద్ద కేంద్రీకృతమై ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాలకు గాను పూర్తి స్థాయిలో వర్ష సూచన ఉందని వెల్లడించారు. జూన్ 4 వారం కోస్తాంధ్ర తీరానికి చేరే అవకాశం ఉందని తెలియజేశారు.
మీకు ఇంకా ఏంటి యోగాలు పాల్గొండి 3 గంటలకు 4 వెళ్ళాలి బస్సులు వేస్తున్నారుగా ఇస్తారు ఉత్సాహం రావాలి. నిన్నటి వాయు బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా మారింది. ఇది మార్నింగ్ 5:30 గంటలకి అల్పపీడనంగా దీన్ని డిక్లేర్ చేశారు. ఇది ప్రస్తుతానికి అదే ప్రాంతంలో అంటే వాయు బంగాళాఖాతంలోని దక్షిణ బంగ్లాదేశ్ మరియు దక్షిణ గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్కి ఆవరించి ఉన్న సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఆవరించి ఉంది. ఇది ఉపరితలానికి 7.8 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఆవరించి ఉంది. ఇది ఇంకా దక్షిణానికి కూడా కొంచెం టిల్టింగ్ విత్ సౌత్ వెస్ట్ వర్డ్స్ అని చెప్తాం. అంటే దక్షిణానికి కొంచెం వంగి ఉన్నదన్నమాట. ఇది ఇంకొంచెం ఇంకా టైం కొద్దీ రేపటికి ఇంకా గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్లోకి మూవ్ అయ్యి ఇంకొంచెం బలపడే అవకాశం ఉంది. అంటే అది నేల మీదకి వచ్చేస్తుంది. వచ్చి గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ అంటే మనకి పశ్చిమ ఇది ఉన్నది కదా వెస్ట్ బెంగాల్, అక్కడ ఆ ఏరియాలోని కొంచెం బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల మనకైతే పెద్దగా మరీ రెయిన్స్ ఎక్కువేమీ లేవు. ఎందుకంటే అది మనకి చాలా దూరంగా ఉంది. మనకి పెద్దగా రెయిన్స్ పడే అవకాశం లేదు. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాల్లోని సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ అంటే ఐసోలేట్గా అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇవి ఇంకా 2-3 రోజుల వరకు ఇలాగే ఉంటున్నాయి. అంటే అది అక్కడ బలపడి అది మళ్ళీ మూవ్ అయిన దాకా మనకి కొంచెం రెయిన్ ఆర్ థండర్ షవర్స్ స్కాటర్డ్ కానీ ఐసోలేటెడ్ రెయిన్ ఆర్ థండర్ షవర్స్ పడే అవకాశం ఉంది. మత్స్యకారులకి పెద్దగా ఏం వార్నింగ్ ఏమీ లేదండి. విండ్స్ మాత్రం ఉన్నాయి. అది మనకి థండర్ స్టార్మ్ వచ్చినప్పుడు విండ్స్ ఉన్నాయి. స్క్వాలీ విండ్స్ కూడా 40 to 50 kmph వరకు ఉంటాయని ఇచ్చాను. అంటే ఇది ఇచ్చి అప్రమత్తంగా ఉండడానికి మాత్రమే మనం ఇవ్వడం జరిగింది. మత్స్యకారులు వర్షపాతం అంటే పెద్దగా వర్షపాతం మన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే అక్కడక్కడ పడే కొంచెం కొన్ని ప్రదేశాల్లో పడే అవకాశం ఉంది. సౌత్ కోస్ట్ ఆంధ్రాలో అయితే బాగా ఐసోలేటెడ్గా అక్కడక్కడ పడే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో అక్రమంగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి అంటూ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎం మన్మథరావులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను మద్దతుగాను సోమవారం జగదాంబ జంక్షన్లో అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ నిరసనలో నాయకులు పాల్గొని మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామన్న రాష్ట్ర కూటమి ప్రభుత్వ పెద్దలు కార్మికుల ఉపాధిని కాపాడలేకపోయారు అంటూ విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి బలిదానాలతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ రోజున మోడీ ప్రభుత్వం కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని కుట్ర పన్నుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా గత 4.5 సంవత్సరాల నుంచి విశాఖ ప్రజలు, రాష్ట్ర కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు దొడ్డిదారిన ఈ ప్లాంట్ని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పేసి కుట్ర పన్నుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ చేస్తున్న కుట్రలో జనసేన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు భాగస్వాములయ్యి స్టీల్ ప్లాంట్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. రేపు 21వ తారీఖున యోగాంధ్ర కోసం నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. నరేంద్ర మోడీ గారికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అయ్యా మోడీ గారు, దేశభక్తి అని చెప్పి దేశ సంపదనంతా కూడా మీరు లూటీ చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ
స్టీల్ ప్లాంట్ని అమ్మే ప్రయత్నం విరమిస్తున్నట్టు మీరు విశాఖపట్నంలో ప్రకటన చేయాలి, లేకపోతే చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిలో భాగస్వాములు అయ్యారు కాబట్టి నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ మేము అమ్మబోము, తొలగించిన కార్మికుల్ని విధుల్లో తీసుకుంటామని ప్రకటన చేయాలి. ఈ రోజున స్టీల్ ప్లాంట్లో 4400 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఏ విధమైన చట్టపరమైనటువంటి పద్ధతిలో పాటించకుండా అన్యాయంగా తొలగించారు. వాళ్ళందరినీ బేషరతుగా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, లేకపోతే ప్రజా పోరాటాలకి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. పోర్టు హాస్పిటల్ సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక నాయకులు, విశాఖ డాక్ లేబర్ పోర్టు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్కిపాలెం పోర్టు హాస్పిటల్ దరి 260 రోజు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తూ దీక్షా శిబిరంలో నాయకులు ప్రభుత్వ వ్యతిరేకాలుగా నినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్ల లాభాలను వర్తించే పోర్టు ఆస్తులను ప్రైవేటు పరం చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని అన్నారు. 40,000 కార్మికుల ఆరోగ్యాన్ని ప్రైవేటీకరణ పేరుతో గాలికి వదిలేస్తే పోరాటం తప్పదంటూ హెచ్చరించారు. పోర్టు హాస్పిటల్ పీపీపీ మోడ్లో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దని, పోర్టు సొంత నిధులతోటే అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిఐటి ఆధ్వర్యంలో, ఉభయ యూనియన్లు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఈరోజు 260వ రోజుకి చేరుకున్నాయి. నిన్ననే పోర్టు చైర్మన్ గారిని కలిసి పోర్టు హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని, అలాగే పోర్టు సొంత నిధులతోటే అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతూ వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ముప్పై 36వ వార్డుకు చెందిన 150 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జాన్స్ సమక్షంలో ఎస్సీసెల్ జనరల్ సెక్రటరీ కుందేటి సుధాకర్ వారి అనుచరులు నేడు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన సభ్యులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ కండువను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంటూ పిలుపునిచ్చారు. మా గౌరవ ప్రీతమ నేత శ్రీ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అనుబంధ అధ్యక్షులు అయితేనేమి, బూత్ ప్రెసిడెంట్లు అయితేనేమి, ట్రస్ట్ బోర్డు మెంబర్లు అయితేనేమి, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు అయితేనేమి, మొత్తం ఇప్పుడు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఓటర్స్ కాదు, నాయకులు. వీళ్ళందరూ కూడా శ్రీ మా గౌరవ ప్రీతమ నేత ఎమ్మెల్యే గారి మీద అభిమానంతో, జనసేన సిద్ధాంతాలు నచ్చి గత కొన్ని రోజులుగా మేము కూడా వస్తాం మేము కూడా జనసేనలో సేవలు అందిస్తాం, జన సైనికులుగా మేము కూడా మారుతామని చెప్పేసి వాళ్ళకై వాళ్ళు స్వతహాగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా 36 ఓట్లు మొత్తం కూడా కలిసి రావడం జరిగింది. ఇంకా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాకు మా ఎమ్మెల్యే గారి సమయం తక్కువ ఉండటం వలన ఇవాళ కొంతమందిని మాత్రమే జాయిన్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా 36 వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టుకుపోయే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మా వార్డులో 98 వార్డులో
98 వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో 36 వార్డ్ అనేది చాలా 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 వెనకబడిన వార్డు. మేము మా గోల్ అంతా కూడా మా వార్డుని మేము డెవలప్ చేసుకోవాలి, అక్కడున్న మాకు రోడ్స్ డ్రైన్స్ అన్నీ కూడా మాకు అవ్వాలని చెప్పేసి మా కార్యకర్తలు కూడా వాళ్ళు గతం గవర్నమెంట్లో వాళ్ళకి న్యాయం అయితే ఎక్కడ జరగలేదు. సో వాళ్ళకు కూడా న్యాయం చేసుకుంటూ మా వర్క్లో డెవలప్మెంట్ చేసుకుంటూ మా వంశీ గారు ఒక అండర్లో మేము వర్క్ చేసుకుంటామని ఈ ఒక మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 36వ వార్డు నుంచి సుమారు 100 మంది కుటుంబాలు జనసేన పార్టీలో జాయిన్ జరిగింది. స్థానిక కార్పొరేటర్ మేరీ జోన్స్, అలాగే మాసిపోగ రాజు, అలాగే మా వార్డు ప్రెసిడెంట్లు, అలాగే మా అందరూ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో వాళ్ళకి జనసేన పార్టీలో సముచిత స్థానంతో పాటు పార్టీ పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ నెల 21 తర్వాత ఇంకా కొన్ని జాయినింగ్స్ కూడా చేస్తాం. ఇవాళ ఇంత మంచి కార్యక్రమం ఏర్పడిన మా కార్పొరేటర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో పాటు ఆ పార్టీలో కలిసి పనిచేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము కొండంత అండగా నిలబడద్దు పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే వార్డులో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇచ్చిన ప్రతి మాటను కానీ మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్నీ కూడా మనస్ఫూర్తిగా చేసి ప్రజల్లో ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీరు చూస్తే అర్థమవుతా ఉన్నది, విశాఖపట్నం సౌత్లో రోడ్స్ కానీ ఏవైతే సంక్షేమం ఒక పక్క మరో పక్క అభివృద్ధి 2 in 1గా మేము ముందుకెళ్తా ఉన్నాం. గతంలో ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో అవన్నింటినీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో తిరుగులేని శక్తిగా జనసేన పార్టీ అక్కడ ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. యోగాంధ్ర కార్యక్రమ నేపథ్యంలో సాగర తీరంలో ఆంక్షలు, శరవేగంగా సాగుతున్న ఏర్పాట్లు, ప్రతి ఒక్కరికి కదలికను గమనిస్తున్న కాకీలు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని, అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించండి. పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో వామపక్ష పార్టీలు పిలుపు. జనసేనలో చేరిన 150 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.